లేఅవుట్లో ప్లాట్, అపార్ట్మెంట్లో ఫ్లాట్, గేటెడ్ కమ్యూనిటీలో విల్లా, కమర్షియల్ కాంప్లెక్స్లో స్పేస్, వీటిలో ఏది కొనుగోలు చేసినా ఈ 3 విషయాలు పూర్తిగా చెక్ చేసి నిర్ణయం తీసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, లేదా ఇబ్బందుల్లో పడతారు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఉపేందర్. మొదటిది రెరా అప్రూవల్స్. ప్రాపర్టీ కొనేటప్పుడు రెరాలో రిజిస్ట్రేషన్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చినట్లయితేనే అన్ని అప్రూవల్స్ వచ్చినట్లుగా భావించాలి. రెరా అప్రూవల్ లేని ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యవద్దని రెరా స్వయంగా చెబుతుంది. రెండవది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. వెంచర్లను పూర్తిగా డెవలప్మెంట్ చేయకపోవడం, కమిట్మెంట్ ఇచ్చిన ఎమ్యూనిటీస్ కంప్లీట్ చేయకపోవడం, ఇన్ టైంలో కన్స్ట్రక్షన్ పూర్తి చేయకపోవడం ఈ మధ్య ఇన్వెస్టర్స్ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య. అందుకే డెవలపర్స్ గతంలో డెవలప్మెంట్ చేసిన ప్రాజెక్టులను క్షుణ్ణంగా పరిశీలించి ఇన్వెస్ట్మెంట్ చేయమని నా యొక్క సలహా. మూడవది ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్. చెరువులు మరియు గవర్నమెంట్ యొక్క భూములు ప్రాజెక్టులకు దగ్గరలో ఉన్నట్లయితే ఎఫ్టిఎల్ మరియు బఫర్ జోన్లను చెక్ చేసి మరీ కొనుగోలు చేస్తే మంచిది. నేను చెప్పిన విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకొని సరి అయిన డెవలపర్ను సెలెక్ట్ చేసుకొని మరీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎవరికైనా ఓపెన్ ప్లాట్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి.